మాస్టర్స్, ఈరోజు మనకు ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అనేసి. భగవద్గీత చక్కగా ఎవరెవరైతే అంటే ప్రతి ఒక్కరూ ఒక శ్లోకం అన్నా కూడా నేర్చుకోవడము, ఆ శ్లోకాన్ని చెప్పడము, చూసైనా చెప్పడం, దాని యొక్క అర్థాన్ని వివరించడము అనేది ఈరోజు ప్రోగ్రాంగా చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ ఈ అద్భుతమైన ఇదొక అద్భుతమైన అవకాశం అండి మనకు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అందరము కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అందరము జ్ఞానాన్ని తీసుకోవడమే కాదు, జ్ఞానాన్ని పంచడం అనేది ఇంకా అద్భుతమైన విషయం అన్నమాట. ఆ అద్భుతమైన విషయంలో మనము భాగస్వాములు అవ్వాలి, మనం కూడా అందులో పాల్గొనాలి అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు అనమాట. మనకు ఈ విశ్వం ఇచ్చిన అదృష్టం అనమాట అది. కాబట్టి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ రెడీనా? ఓకే, హేమలత మేడం గారు రెడీనా? ఎస్ మేడం. వస్తుంది కానీ చూసి కూడా చెప్పొచ్చు అన్నారు కనుక నేను చూసి చెప్తాను. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓం శ్రీ పరమాత్మనే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహాకార్ ఫౌండేషన్ రంగనాథ్ గారికి శతకోటి వందనములు చేసుకుని టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామస్త ఏవ చ. అర్జున, సర్వ ప్రాణులలో స్థితమై ఉన్న ఆత్మను నేనే అయి ఉన్నాను, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములు నేనే అయి ఉన్నాను. అంటే ఈ శ్లోకాన్ని బట్టి సమస్త మానవాళి ఇష్టపడి ఆరాధించే, పూజించే, ప్రార్థించే కనపడని భగవంతుడే ఆత్మ అని తెలుస్తుంది. అందుకే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అనంతమైన శక్తి ఉంది, అంతటా వ్యాపించి ఉంది, అందరిలో ఉంది, అన్నింటికి ఆధారమై ఉంది, గొప్పదై ఉంది. కారణం ఆత్మే భగవంతుడు. కనుక అటువంటి భగవంతుని గూర్చి అధ్యయనం చెయ్యాలి కదా, తెలుసుకోవాలి కదా. కానీ మానవులు భగవంతుని అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం లేదు. అలా తెలుసుకోకపోవడమే దుఃఖానికి కారణం అవుతోంది. అందుకే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మకు సంబంధించిన జ్ఞానం పొందాలి, అంటే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, చాలా అద్భుతమైన మంచి దాంతో మొదలు పెట్టారు. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని ఒక అద్భుతమైన శ్లోకంతో మీరు మొదలు పెట్టారు. మనకందరికీ కూడా మన గురువు గారు చెప్పిండేది ఇదే. ఖచ్చితంగా మనం జ్ఞానాన్ని తీసుకోవాలి, అందరికీ ఆత్మజ్ఞానాన్ని తెలియచేయాలి. ఆత్మ అంటే దయము భూతము కాదు. ఆత్మ అనేది మన యొక్క లోపల భగవంతుడు. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఈ జన్మ తెచ్చుకునేది మనం అందుకోసమే. మనం ఈ ప్రాపంచికంలో బతుకుతూ ఉంటాం, కానీ అసలైన దాన్ని పట్టుకోవడం లేదు. దాన్ని పట్టుకోవడమే అక్కడ ఎన్లైట్మెంట్ అంటారు. చాలా మంచి శ్లోకంతో మొదలు పెట్టారు మేడం. ఇంకొకటి అయినా చెప్పచ్చు మీకు కావాలంటే. పర్వాలేదు, వేరే వాళ్ళకి ఇద్దామలేండి ఛాన్స్, చెప్పనియండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా ప్రతి ఒక్కరు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి కదా. వీడియోస్ ఆన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి కదా ఇందులో. నాకు ఎవరు చెప్తారు? అందరూ కూడా. కృష్ణకుమారి గారు, ఒక్కొక్కరి హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నమస్తే మేడం, ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము వెరింగినచో వల్ల ఎట్టి వ్యామోహంలో చిక్కుకొనవు.
ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద పరమాత్ముడవై నాలో చూడగలవు. నమస్తే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ధ్యాన, అన్మ్యూట్ చేసుకోండి. వెంకట ప్రసాద్ సార్. సార్ మేడం నమస్తే మేడం, నాది వీడియో ఆన్ నమస్తే సార్. అవునా సార్? ఓకే సార్. ఓకే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథిదేవోభవ. మరి ముందుగా ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మన పరమ గురువర్యులు పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఆ తదుపరి ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి మన రంగనాథ్ సార్ గారికి, నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, నాగమణి మేడం గారికి ముందుగా ఆత్మ ప్రణామాలు. ఆ తదుపరి మరి ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఇంతకుముందు మోహన్ రావు సార్ గారు కూడా ఒకసారి భగవద్గీత పారాయణంలో చెప్పుకుంటూ చెప్పారు, ఎవరు తనను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అని. మరి భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకము, ఉద్ధరేదాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకునవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధ జీవునికి మనస్సు అనున్నది మిత్రుడను, అలాగుననే శత్రువును అయి ఉన్నది. అంటే మనస్సు అనేది ప్రతి వానికి మరి మిత్రుడు అవుతుంది, శత్రువు అవుతుంది. అందుకే పరిస్థితులను అనుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును, ఆత్మను సూచించును. యోగ పద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి అను అంశములు అత్యంత ముఖ్యములైన విషయములు. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్ర విషయమైనందున ఇచ్చట ఆత్మ అనగా మనస్సు అని భావము. మై డియర్ మాస్టర్స్, అట్టి మనస్సును నియమించి దానిని ఇంద్రియార్ద్రముల నుండి వేరు చేయుటయే యోగము యొక్క ముఖ్య ప్రయోజనం అని చెప్పబడుచున్నది. బద్ధజీవునికి అజ్ఞానం అనేది బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సునకు శిక్షణను సగలవలనని ఇచ్చట నొక్కి చెప్పబడుచున్నది. వాస్తవమునకు భౌతిక స్థితి యందు ప్రతి ఒక్కరూ మనో ఇంద్రియముల ప్రభావమునకు గురి అయి ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్య అహంకారముతో మనస్సు లగ్నమై ఉన్నందుననే భౌతిక జగమునందు శుద్ధాత్మ భవబంధములో తగుల్కొనుచు, కనుక భౌతిక ప్రకృతి యొక్క పై మెరుగులకు ఆకర్షితము కానట్లుగా మనస్సును మనం మలుచుకునవలను. ఆ విధముననే బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల ఎడ ఆకర్షణతో ఎవరును తమను తాము అధోగతి పాలు చేసుకొనరాదు. ఇంద్రియార్థముల ఎడ మనజుడు ఎంతగా ఆకర్షణను కలిగి ఉండునో అంతగా అతడు భవబంధములో చిక్కుకొనును. అట్టి భవబంధముల నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణ భక్తి భావన యందు నిలుపుటయే అత్యంత ఉత్తమ మార్గము. ఈ విషయము నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు హ అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతి ఒక్కరూ దీనిని ఆచరింపవలసి ఉన్నది. అమృత బిందువపచునితత్తు 2 ఈ విషయమును కూడా ఇట్లు పలుకుచున్నది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగో ముక్తై నిర్విషం మనః. మనుజునకు మనస్సే బంధకారము మరియు ముక్తి కారణము అయ్యున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధ కారణము కాగా
ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుతున్నది. అనగా కృష్ణ భక్తి భావనయందు సంలగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై ఉన్నది. ఇది ఈ విధంగా మనస్సు యొక్క చంచలత్వాన్ని, మనస్సు యొక్క ముఖ్యమైనటువంటి భావనను ఈ పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మ మరి ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అని, మనస్సును ఎవరైతే తన కంట్రోల్లో పెట్టుకుంటారో వారిని ఉద్ధరించుకోగలుగుతారనేటువంటి అర్థంలో ఈ పద్యాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన శ్లోకం తీసుకున్నారు, చాలా అద్భుతంగా వివరణ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇది సాధన చేస్తే ఇంకా అదే కదా ఎన్లైట్మెంట్ అంటే. ఏదైతే మనసును కంట్రోల్ చేసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడము, ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడే మనకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ మాస్టర్స్ మీనాక్షి గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రణామాలు మేడం. Yes. మేడం, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను. అసలు ఏంటో భగవద్గీత అధ్యయనం చదవాలా లేకపోతే ఏదైనా చదవచ్చు అంటారా? ఏదైనా చేయొచ్చు మేడం. అంటే మన వాళ్ళందరూ కూడా అందరూ మౌనవ్రతంలో ఉంటున్నారు అనమాట. క్లాస్కి వచ్చి ఆ మౌనవ్రతాన్ని కొంచెం అట్లా తెరిపిద్దాము అనేసి ఏదో మాస్టర్స్ అట్లా చెవులో నా ద్వారా చేయిస్తున్నారు అనమాట. సరే, మంచిదే కదా అనేసి అది మేడం. వేరే శ్లోకాలైనా చెప్పచ్చు, ఏదైనా భగవద్గీత శ్లోకమైనా దాని అర్థమైన ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని ద్వారా అందరితో చెప్పించమని, మనకు వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఆచరణ చేయడమే తప్ప ఏం లేదు. ఎస్ మేడం, మీ ఇష్టం. అది ఏదైనా శ్లోకం తీసుకొని చెప్తాను. చెప్పచ్చు మేడం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయుగంలో అర్జున ఉవాచ. మొదటి శ్లోకం. ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. తాత్పర్యం. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల వినియోగించుచున్నావు? వ్యామి శ్రేణివ వాక్యేన బుద్ధి మోహయసీవ మే తదేకం వద నిత్యత్య ఏన శ్రేయోహ మాప్నుయాం. తాత్పర్యం. కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి బ్రహ్మకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. మేడం చదవచ్చా మేడం శ్లోకాలు? అలాగా 2-3. శ్రీ భగవాను వాచ. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. తాత్పర్యం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటివి. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. న కర్మణ మనారంభై నైష్కర్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. తాత్పర్యము. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యము అనగా యోగనిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వం ప్రకృతి జైర్గుణై. తాత్పర్యము. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను
క్షణం మాత్రము కూడా కర్మలను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలననగా మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసినయే ఉండును. ఓకేనా మేడం? నేను కొత్తగా చదువుతున్నాను మేడం, ఏదో తప్పలేదు. ఏమనిపించలేదండి, చాలా చక్కగా చెప్పారు. అది కొత్తగా చెబుతా అన్నట్టు లేదు అసలు. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ఈరోజే మీరు జాయిన్ అయినా అంటున్నారు. మొదలు జాయిన్ అవ్వడమే అద్భుతమైన ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. మీ వాక్షేత్రాన్ని చక్కగా మొదలు పెట్టించారు. వాక్షేత్రంతో చాలా అద్భుతమైన విషయం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నెక్స్ట్ కవిత గారు, వీడియో ఆన్ చేసుకోండి. అందరు మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. చెప్పాలా? ఏమైంది కవిత గారు, ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ అనురాధ గారికి ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ మీరు చెప్పండి. ఓకేనా అనురాధ గారు? ఓకే మేడం. ఓకే మేడం, భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఈ శ్లోకం చెప్తాను. సమం శత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థితమతిః భక్తిమాన్ యస్స మే ప్రియః సమే ప్రియో నరః. అంటే ఏ భక్తుడు మిత్రుల యందు గాని, శత్రువుల యందు గాని, శీతోష్ణ యందు గాని, సుఖముల యందు గాని, నిందాస్తుతులందు గాని ద్వంద్వార్థములు లేక సమంగా ఉండాలి అని చెప్పి, సంగమం లేక ఆసక్తి లేకుండా ఉన్నప్పుడే మనసు మౌని అయి మనము చక్కగా ఉంటాము, భావము లేక స్థిరచిత్తుడై ఉన్నట్టు అటువంటి వాడే నాకు ప్రియుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ధ్యానం చేయకముందు మేము యథాతిథిగా ఈ శ్లోకం ఇలాగే చెప్పేవాళ్ళం అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి భగవద్గీత శ్లోకాలు అలా చక్కగా వచ్చేస్తాయి, అలా చెప్తా ఉంటుంది. అప్పుడు ధ్యానం చేసిన తర్వాత దాని అర్థం ఏమంటే నాకు తెలిసిండేది, శత్రోచ మిత్రేచ, ఎట్లా శత్రుల్ని మిత్రుల్ని ఎట్లా సమానంగా చూడాలా, మానవులు ఎలా సమానంగా తీసుకోవాలా, ఈ కృష్ణుడు ఎందుకు చెప్పినాడు, ఇది కరెక్టా కాదా, కృష్ణుడు చెప్పినట్టు రైటే ఉంటది ఎందుకు అని చెప్పేసి అప్పుడు కొంచెం మళ్ళీ నాకు విశ్లేషణ కలిగిందనమాట. అది ధ్యాన, ఎందుకంటే ఇప్పుడు శత్రువుల మిత్రులు ఎలా సమానంగా చూడాలా అంటే జ్ఞానం వచ్చే కొద్ది ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది, ఈ రోజు ఒక 10 లక్షల లాస్, 10,000 10 లక్షలు లాస్ వచ్చింది అనుకోండి. పూర్వజన్మలో నేను ఎవరికో అప్పున్నాను, నేను ఒక పాప పుణ్యాల 2 మూటల్ని తీసుకొచ్చినాను, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్, అది రోజుకు 100 రూపాయల లెక్క చెల్లించాను అనుకోండి, ఎన్నాళ్ళు అవుతుంది, అది చాలా టైం పడుతుంది అనమాట. అలా కాకుండా రోజుకు 1000 రూపాయల లెక్క చెల్లించినాను అనుకోండి, ఒక 100 రోజుల లోపల. అంటే నా అప్పు తీరిపోతుందంటే నేను సంతోషించాలా, బాధపడాలా? సంతోషించాలి. సో అలాగే పూర్వజన్మలో చేసినటువంటి నేను ఏదైతే ఉన్నానో ఆ బ్యాలెన్స్ అంతా కూడా నా యొక్క అకౌంట్ లో రోజు కొంచెం కొంచెంగా దేవుడికి ఇచ్చేస్తాను కాబట్టి హ్యాపీగా నాది వెళ్ళిపోతాంది.
అన్నటువంటి ఆనందం కలుగుతుంది, అంటే జ్ఞానం వస్తుంది. తర్వాత పుణ్యం కరిగినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు అన్ని మంచివే జరుగుతాయని ఆలోచించాల, రేపు బ్యాలెన్స్ అకౌంట్ లేదు కదా అని చెప్పేసి. అలాగే శత్రుమిత్రులందు అత్తగారు ఉంటారు, కోడలు ఉంది అనుకోండి, అత్తగారు వచ్చి ఈరోజు ఒక తిట్టు తిట్టినారు అనుకోండి, తిట్టినప్పుడు ఏమవుతుంది, అరే నన్ను ఈరోజు బాగా తిట్టేసింది ఈమె, సో ఈరోజు నా అకౌంట్ లో పాపం అకౌంట్ లో కొంచెం వెళ్ళిపోయిందని నవ్వుకోవాలా. పూర్వజన్మలో మీరు తిట్టేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆమెకి నీకు అత్తగారు రూపంలో అయ్యి నీకు తిట్టేదానికి వచ్చింది, సో నా అకౌంట్ లో ఈరోజు కొంచెం తీర్చుకుంటా అన్నాను కాబట్టి హ్యాపీగా ఫీల్ కావాలంటే ఆమె శత్రువు కాదు, కర్మ ఫలదాత. అక్కడ మనకి ఏమైంది, కర్మ ఫలదాత అయిపోయింది. సో అలాగా మన కర్మల్ని కరెక్ట్ చేసేందుకు వచ్చారు కాబట్టి వారు కర్మ ఫలదాత అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకున్నామో నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అప్పు తీరిపోతుందంటే ఎంత హ్యాపీగా ఉంటామో అది కూడా అలాగే హ్యాపీగా ఉంటాం అనమాట జ్ఞానం వచ్చే కొద్దీ. అలాగా మనకు జ్ఞానం వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా, అంటే ఆ అర్థం అయిపోయింది అనుకోండి, సరేలే ఈరోజు తిట్టడానికి వచ్చి ఎంత తిడతా తిట్టింగ లోపల మనం నవ్వుతా అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు బయట చూసే వాళ్ళు, కానీ యాక్చువల్ గా ఆమె తిట్టే కొద్దీ మన కర్మ అనేది తొలుగుతా ఉంటుంది అనమాట. సో దానికి హ్యాపీగా ఫీల్ అయిపోవాలి అని చెప్పేసి అప్పుడు నాకు ఆ విశ్లేషణ అంతా అది వచ్చింది ధ్యానంలో. సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ధ్యానం ద్వారా కూడా మన యొక్క ఆత్మజ్ఞానము అనేది ఎలా పెరుగుతుంది అంటే ఇదే ఉదాహరణ అన్నమాట. ఖచ్చితంగా మనకు తెలియజేయడం ఏంటి అంటే మామూలుగా మనము అర్థం తెలుసుకునేదానికి ధ్యానం ద్వారా అర్థం తెలుసుకునేదానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. అంటే ప్రతి ఒక్కరిలోనూ మనం ఏదో ఒకటి తెచ్చుకున్నాము, ఆ కర్మలు సంచితాలన్నీ ఉన్నాయి, ఆ సంచితాలన్నీ ఇప్పుడు అయిపోయేసుకుంటున్నాం, తెచ్చినవి ఇప్పుడు అన్నింటి నుంచి బయటపడుతున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే అంటారు కదా, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు. అంటే నాలోనూ ఉండేది ఆ శివుడే, నీలోనూ ఉండేది ఆ శివుడే, నేనే అవతల ఉన్నాను, ఇక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేనే. కాబట్టి ఎవరేమన్నా కానీ అంతా నేనే, అక్కడ అనేది నేనే, అనిపించుకునేది నేనే. ఇది కూడా తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక మాట అనగానే దయ్యమని లేచేస్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ అప్పుడు మర్చిపోతాము. ఆ ఎన్లైన్మెంట్ ఆ క్షణంలో ఉండదు, అదే ఎరుక. ఆ ఎరుక ఉంటే ఇంకా అక్కడికి అద్భుతం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. రెడీనా కవిత గారు? అన్మ్యూట్ చేసుకోండి. మేడం 5వ అధ్యాయంలో భగవద్గీతలో 5వ అధ్యాయం చెప్తాను మేడం, ఒక శ్లోకము ఏదో నాకు అందుకోసమే అందరి వాక్షేత్రం శుద్ధి కావాలి కదా, పత్రిజీ గారు చెప్పింది అదే కదా. 5వ అధ్యాయంలో అర్జున ఉవాస సన్యాసం కర్మణాం కృష్ణ పుణ్యరోగ్యం చ సంశసి యక్షాయ ఏతరేకం సన్మనే గృహి సునిశ్చితం భావం. అర్జునుడు కృష్ణ ఒకసారి కర్మ సన్యాసం చేయమని, ఒకసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నాను. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తెలిసి చెప్పు అని చెప్తాను. దానికి అర్థం అంతా నాకు అంత తెలియదు. ఇప్పుడే మొదలు పెట్టారు కదా, ఇంకా ప్రతిరోజు కూడా ఒక శ్లోకం నేర్చుకునేలాగా ఎలాంటి పనులున్నా కూడా ఈ రోజు మొదలు పెట్టారు. మొదటి శ్లోకం, మొదట పుస్తకం తెరిచారు కదా, మొదటి శ్లోకం నుంచి మొదలు పెట్టేసి రోజు ఒక్క శ్లోకం చదవండి, ఎక్కువ వద్దు, రోజు ఒక్క శ్లోకము, ఆ శ్లోకము నేర్చుకోండి బాగా. కావాలంటే ఫోన్లో పెట్టుకొని ఎలా పలకాలి అనేది కూడా వస్తుంది కదా, కాబట్టి అలా పలికేది చక్కగా పత్రిజీ గారు చెప్పినవే ఉన్నాయి. పలికేది మనము ఎలా పలకాలి అనేది వింటూ పలకండి. రోజు ఒక్క శ్లోకం. మీరు ధ్యానపరంగా ఎంతో అద్భుతంగా ఉంటారు, బయటికి వెళ్తున్నారు, జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇలాంటివి చేస్తుంటే అంటే మన ద్వారా మనం పలకాలి కదా, మనం నేర్చుకోవాలి కదా, పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి, అలాగే శ్లోకాలు చక్కగా నేర్చుకోవాలి. అప్పుడే కదా విశుద్ధి చక్రం అనేది మనకు యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే విశుద్ధి చక్రం యాక్టివ్ అవుతుందో అప్పుడు మనము నలుగురికి చెప్పడానికి ఎంతసేపు తీసుకుంటూ ఉంటే ఎలాగా మనలోంచి కూడా బయటికి రావాలి కదా.
ఎప్పుడు తీసుకోవడమే కాదు, తీసుకుంటూ ఉంటే స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. స్టోరేజ్ అయిపోయి ఏం చేసుకోను, తిరిగి మనం ఇవ్వకపోతే ఏం ఉపయోగం ఉంది? తీసుకున్న జ్ఞానాన్ని పంచాలి కదా, పంచితే పెంచబడుతుంది కదా. కాబట్టి ఇలా అయినా సరే మనము మన యొక్క జ్ఞానాన్ని పంచుదాము. ఓకేనా? ప్రతిరోజు ఇంకా మొదలు పెట్టండి, డైలీ ఒక్క శ్లోకం చేస్తూ రండి, చక్కగా పారాయణ చేయండి. అద్భుతంగా మనలో ఖచ్చితంగా భగవద్గీతను మొదలుపెట్టి చేస్తే ఖచ్చితంగా అండి, నేనే దానికి ప్రత్యక్ష. నాకు ఈ జూమ్ రాకముందు నేను ప్రతిరోజు ఇట్లనే ఒక శ్లోకం, ఎప్పుడైతే భగవద్గీత మొత్తం అంతా అయిపోయిందో, పుస్తకం అంతా అయిపోయిందో, నాకు ఈ జూమ్ వచ్చింది. ఇంకా చూడండి, ఎందుకంటే ఏం కావాలి మనకు, అలా అనమాట. అప్పుడు నాకు ముందు తెలియదు ఈ జూమ్ గురించి. ఎప్పుడైతే నేను అంతకుముందు అన్ని శ్లోకాలు పారాయణలు అన్ని చేసుకుంటా రోజు చదువుకునేది, ఒక అధ్యాయం అట్లా చదువుకుంటా వస్తుంటే అది అయిపోయింది, ఇది మొదలైంది నాకు. అట్లా అనమాట. ఖచ్చితంగా మనకు మార్పు అనేది మనం చూస్తామండి, అద్భుతంగా ఉంటుంది. అయితే మొదలు పెట్టండి, చదవండి, ఎన్ని వీలైతే అన్ని. ముందు ఒక్కొక్క శ్లోకంతో మొదలు పెట్టండి, మొదలైతే పెట్టారు కదా. అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా మేడం, ఇంకా మాస్టర్స్ రామకృష్ణ, రవికిరణ్ గారు వీడియో ఆన్ చేసుకుంటారా? అవినాష్ గారు, ఇంకా రవికిరణ్ గారు మేడం. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. తయారు మళ్ళీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మ్యూట్ అయ్యారు. మ్యూట్ అవ్వకండి, నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, హలో సార్ చెప్పండి. నేను బయట ఉన్నా మేడం, బుక్ లేదు, భగవద్గీత లేదు దగ్గర. సరే, మీ దగ్గర ఏ శ్లోకం ఉంటే అది చెప్పండి సార్. వీడియో ఆఫ్ అయింది. అది ఫోన్ లో చూసి చెప్తున్నాను మేడం. చెప్పండి సార్, నో ప్రాబ్లం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్మార్మతే సద్గుద్గ కర్మనే సదోస్తి కర్మలపై అధికారంని, నీ పనిని చక్కగా నిర్వహించే అధికారం మాత్రమే నీకుంది. అంటే మనం చేసే ప్రయత్నం మన చేతుల్లో ఉంటుంది. ఇది ఇంతకుముందు మెసేజ్ దే, దాన్ని చదివాను మేడం. నాకు ఈ సబ్జెక్ట్ పెద్ద ఐడియా లేదు నాకు. రోజు రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటాను. మీ అందరు పెద్దవాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుని రోజు ఫాలోఅప్ చేస్తాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత Thank you. గొప్పగా నిర్ణయం తీసుకున్నారు. అది తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా ఎలా ఉన్నా మీరు చదవాలనుకున్నారు చూడండి, అందుకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంతే అనకూడదు కదండి, ప్రతి ఒక్కరు బైబిల్ ఫాలో అవుతారండి. వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, ఆదివారం అయ్యేసరికి చర్చికి వెళ్తారు, చక్కగా దాన్ని పుస్తకం పట్టుకొని వెళ్తారు. ఖురాన్ ఖచ్చితంగా అండి వాళ్ళు ప్రతిరోజు చదువుతారు. శుక్రవారం అంటే ఇంకా కంపల్సరీ ఉంటుంది వాళ్ళకు ఖురాన్. అది అది మాస్టర్స్ పిలిపించి ఇంటికి నేర్పిస్తారు. చిన్న పిల్లలు అప్పటికే ఖురాన్ నేర్పిస్తారు అనమాట. పిల్లలు వాళ్ళని మౌలానా అంటారు. ఆ మాస్టర్స్ పిలిపించి ఇంట్లో ఆ ఖురాను అనేది మొదలుపెట్టి అది అయిపోయాక వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేస్తారు పిల్లలతో. ఆ లెసన్స్ అయిపోయాయి అనేసి అన్నీ నేర్చుకున్నారు దాంట్లో ఉండేది. కానీ
కేవలం భగవద్గీత ఏమైందంటే పూజ గదిలో ఒక ఒక ఇది అయిపోయింది అనమాట. జస్ట్ మన ఇంట్లో భగవద్గీత ఉంటుంది, పూజ గదిలో అది కూడా ఒకటి అంతే. ఏదో దేవుని పటాల్లో ఉన్నట్టు అది కూడా ఆ పూజలు దులిపినప్పుడు దాన్ని కూడా దులిపి దానికి ఒక బొట్టు పెట్టి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. అది ఏంటి, దాని జ్ఞానాన్ని తీసుకోవడం లేదు, అక్కడ ఉండే జ్ఞానాన్ని. జస్ట్ ఏమైతోంది అంటే అక్కడ పెట్టేసి ఊరికే పెడుతున్నాం. కానీ ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడే కదా. ఎంతమంది భగవద్గీతను ఎలా వాళ్ళు చేస్తున్నారో అలా మనము చేస్తూ ఉంటే కదా తిరిగి మన పిల్లలకు అది వస్తుంది. మనకే రానప్పుడు, మన పెద్దవాళ్ళకే రానప్పుడు మన పిల్లలకి నెక్స్ట్ తరాలకు మనం ఏమందిస్తామండి? ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. సనాతన ధర్మము అనేది ఇదే కదా మనం ఇవ్వాలి, ఇదే కదా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ జనరేషన్కు మనం ఇస్తాం గిఫ్ట్. పెద్ద గిఫ్ట్ అండి ఇది. కాబట్టి ప్రతిరోజు ఒక అవేర్నెస్. ఈ రోజు నేను ఈ శ్లోకం నేర్చుకోవడం కానీ, ఈ శ్లోకం చదివితేనే ముద్ద తీసుకుంటాను, ఆహారం తీసుకుంటాను, ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఇంక ఖచ్చితంగా వస్తుందండి అది. ఇది నేను ముద్ద లోపలికి పోతుంది అంటే ధ్యానం చేసినానా, ముద్ద లోపలికి పోతుంది అంటే ఈరోజు శ్లోకం చదివినానా, అలా చదివితేనే నేను ముద్ద ముట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. వచ్చిందా మనలో ఎన్లైట్మెంట్ వచ్చినట్టే. భగవద్గీత శ్లోకం వచ్చిందా, భగవద్గీత మనకు వచ్చిందా, ఇంకా అంతకంటే ఏం కావాలండి హిందూ సనాతన ధర్మానికి. ఇది లేకనే ఈ అవేర్నెస్ లేకనే ఏమన్నా అంటే మత భావాలు, మతోన్మాదాలు, రెచ్చగొట్టే భావాలు అంటారు. కానీ వాళ్ళందరూ చదువుకుంటున్నారు, వాళ్ళందరూ చక్కగా పారాయణలు చేసుకుంటున్నారు కదా. మనమేం దాన్ని ఇచ్చేయడం లేదు కదా. మనము అది ఆమాదే చెప్తే అది తప్పైపోతుంది. ఏం చెప్పాలన్నా కానీ ఖచ్చితంగా మనకు అందిన జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఇచ్చిన మెసేజ్ను అందరం తీసుకొని దాన్ని ఆచరణ చేయడము, దాన్ని నలుగురికి తెలియజేయడం. ఎందుకంటే ఏం కావాలండి ఈ జన్మకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక్క శ్లోకం అన్నా చేయండి మాస్టర్స్. అది చేస్తూ వస్తే వస్తుంది. ఏది ఒక రోజులో ఏది రాదు. ఒకటేసారి మనం అన్నీ నేర్చేసుకోము. వాళ్ళతోనే మొదలు పెడతాం. ఈరోజు మొదలు పెట్టాము వాళ్ళు నేర్చుకోవడం అంతే. ఈరోజు ఓం రుద్దినామండి అంతే. ఈరోజు ఓం అనేది రుద్దాము, ఇంకా మొదలు పెడతాం జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అవినాష్ గారు, రియల్మీ, విపుల గారు ఒక్కొక్కరే అన్మ్యూట్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. అవినాష్ గారు ఏంటండి చదివేకి రాలేదు మేడం. చదవనీకి రాదా? ఏదన్నా ఒక శుక్లాంబరధరం శ్లోకం వస్తుందా? వస్తుంది. అదే చెప్పండి, దానికేముంది. మనకి ఏది తెలుసో అదే చెప్దాము, దానికి అంతే కదా. మన దగ్గర ఏది ఉందో అదే పంచుదాము. ఏ ఉంటే ఏ చెప్పు, బి ఉంటే బి చెప్పు అన్నారు కదా పత్రిజీ గారు. మన దగ్గర ఏది ఉంటే అది చెప్దాము అంతే. మీకు ఏది వస్తే అది చెప్పండి. వేమన పద్యాలు వచ్చినాయా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు శాస్త్ర పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇంతకంటే ఏం కావాలి సార్? అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. గురు బ్రహ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు, గురువే మహేశ్వరుడు, సాక్షాత్ ఆ గురువే పరబ్రహ్మ. ఇంతకంటేనా అద్భుతము. ఇంకా సరస్వతి నమస్తుభ్యం వసుదే కామరూపిణి తస్మై విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏం చేస్తారు సార్ మీరు? మేము ఏం చేయండి మేడం, ఏం చేయండి మేడం, ఇదే ధ్యానము ఇట్లా సంసంగము. గ్రేట్ సార్. ధ్యానం చేయడం అంటేనే గొప్ప విషయం కదా. ఏం చేయనండి, అందరికంటే చేసే గొప్ప విషయం ధ్యానం అనేది. దాన్ని ఎప్పుడు తక్కువ చేయకండి. ఒక్కొక్క మాస్టర్ పిలిపించి చేపిస్తాను మేడం. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తా ఉన్నారు మీరు? అంటే 2024 నుంచి మేడం.
24 నుంచి ఎన్ని గంటలు సాధన చేస్తారు? చేస్తాం మేడం. బాగా ఒక 7 గంటల సేపు కూర్చుంటాం మేడం. 7 గంటల సేపు సాధన చేస్తారు. గ్రేట్. మీలో ఏం మార్పు వచ్చింది సార్ 7 గంటలు ధ్యానం చేసినప్పుడు? అంటే ఏమి అనుభవాలు ఉన్నాయి? అంటే ఒకసారి శివుడు కనిపిస్తున్నాడు, ఒకసారి ప్రతిసారి ఏదో మనకు వచ్చి ప్రతిసారి వచ్చేసి మనకు ఏదో ఎక్కడో ఏదో చెప్పమన్నాడు ఆయన. వచ్చి ఏదో మనుషులో వచ్చి కళలో వచ్చింది మేడం. ప్రతిసారి వచ్చి మనకు ఏదైనా తెలియజేయి ధ్యానం గురించి చెప్పు అన్నాడు. నీకు తెలిసినవి చెప్పమన్నాడు. ఎక్కువ ధ్యానం షేర్ చేస్తున్నారా? ధ్యానాన్ని పంచుతున్నారా? మరి ఆయన చెప్పారు కదా, పత్రిజీ గారు ఎవరికన్నా నేర్పించారా ధ్యానం? నేర్పిస్తాను మేడం. నాకు తెలిసినది కూర్చోబెట్టమన్నాడు, కూర్చోబెట్టే విధానం నేర్పించమన్నాడు. అది నేర్పిస్తున్నారు. ఓకే, అదే కావాల్సింది. ఏ ఊరు సార్ మీది? జమ్మమడుగు మేడం, కడప డిస్ట్రిక్ట్. ఓ, కడప జిల్లా జమ్మలమడుగు. గ్రేట్. ఉమా గారు ఉన్నారు కదా మేడం, ఉమా మహేశ్వరం కడప మేడం. ఓకే, అక్కడ పిరమిడ్కి వెళ్తూ ఉంటారా మీరు? అక్కడికి పోతుంటాం మేడం, పిరమిడ్. ఓకే, గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా మీరు పత్రిజీ గారు దర్శనం చేసుకున్నారు, మెసేజ్ తీసుకున్నారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఏమి చేయడంలా కాదు, ధ్యాన సేవ చేస్తున్నారు మీరు. అన్నింటికంటే ఉత్తమమైన సేవ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా విపులా మేడం గారు అన్మ్యూట్ చేసుకుంటారా? వీడియో ఆన్ చేసుకుంటారా? సాంబయ్య గారు రియల్మీ అని ఉందండి. ఇంకా ఇక్కడ ఏదో పెద్ద లెటర్సే ఉన్నాయి. డిహెచ్ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. DHZ3J. ఇది ఎవరో అండి పేరు. అన్మ్యూట్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. విపులా గారు చేసుకోండి అమ్మా. ఎవరు ఆన్ చేసుకున్నారు? సాంబయ్య గారు వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. రియల్మీ అని ఉంది. రియల్మీ వీడియోస్ ఆన్ చేసుకుంటారా? ధ్యాన అని ఉంది. వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. రియల్మీ ఎవరండి ఈ పేరు? రియల్మీ ఎస్ ధ్యాన. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. మేడం చెప్పండి. మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చెప్పండి. ఏం సార్? హెల్త్ ప్రాబ్లం మళ్ళా మాట్లాడలేకపోతున్నారా? సార్ ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇది కొంచెం గ్యాస్ లా వస్తుంది మేడం. మోషన్ ముద్ర పెట్టుకుంటా ఉన్నారా? పెడుతున్నాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది కొంచెం బాగా తీసుకోవాలి.
యూరిన్ థెరపీ కూడా ఇంకొకటి చేస్తాం. ఆ, యూరిన్ ఇది థెరపీ. త్రిఫలా చూర్ణం వస్తుంది కదా, త్రిఫలా చూర్ణము ఓకే మేడం. పౌడర్ దొరుకుతుంది. త్రిఫలా ఓకే. అది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో 1 చెంచా వేసుకొని తాగండి. అలా చేస్తూ రండి. ఆ ప్రాబ్లం, గట్ ప్రాబ్లము బయటికి వెళ్ళిపోతుంది, గ్యాస్ సమస్య బయటికి వెళ్ళిపోతుంది. త్రిఫలా చూర్ణము మంచిగా నీళ్ళలో వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో తాగి బాడీ పెయిన్స్ పెట్టడానికి లోపల ఉండే గ్యాస్ బయటికి వెళ్ళిపోతే అన్ని వెళ్ళిపోతాయి. అది వచ్చిందంటే గ్యాస్ ట్రబుల్ అనుకుంటాం కానీ చాలా పెద్ద రోగం అది. దాని నుంచి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. కడుపు క్లీన్ అయిపోతే ఇంక ఏ రోగము ఉండదు, ఏ నొప్పి ఉండదు, ఏముండదు. అది ఎప్పుడైతే స్టాక్ అయిపోతుందో అప్పుడు మనకు అన్ని సమస్యలు మొదలవుతాయి అన్నమాట. ఎప్పుడు కడుపు క్లీన్ గా పెట్టుకుంటే అంత బాగుంటాం. ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ అయినా చెప్పొచ్చు, ఇక్కడ మనకేముంది, శ్లోకమే చెప్పాలని ఏం లేదు. నేను ఈ దీంట్లో ధ్యానంలోకి వచ్చి 2 years అయింది. నేను ధ్యానం చేస్తే బాగానే ఉంటుంది. రెండేళ్ల నుంచి సాధన చేస్తున్నారు కదా, ఖచ్చితంగా బాగుంటారండి. గ్రేట్ సార్. ప్రతిరోజు వస్తారు క్లాస్కు, ఖచ్చితంగా అన్ని వింటూ ఉంటారు, అద్భుతంగా చేస్తూ ఉంటారు, మంచి విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు, మంచి ధ్యానం, మంచి సాధనలో ఉన్నారు. అదే సరిపోతుంది. ఏమంటే ఇలాంటివి కొంచెము క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వస్తూ ఉంటాయి, కొంచెం మనం దాని రెమెడీస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా మేడం, మిసెస్ పిల్లలు, ఇంట్లో వాళ్ళు మా మిస్సెస్ పిల్లలు ఇట్లా ఉంటారు కదా, ఇప్పుడు ఈ ధ్యానం చేస్తున్నా అంటే అన్ని ఆటంకాలు చేస్తారు. వెల్లుల్లి మనమే తెచ్చుకున్నాము అలాంటి పరీక్షలు. అదే ఏమంటామంటే సంచిత కర్మలు అన్నాం కదా, అవే మనమే తెచ్చుకున్నాం అనమాట. అలాంటి పరిస్థితులను కూడా తెచ్చుకొని ధ్యానం చేయడం ఇప్పుడు అర్థమవుతుంది. ఎట్లా కంట్రోల్ చేయాలని ఏం లేదు. వాళ్ళందరూ కూడా మనకు పెట్టే పరీక్షలు అనమాట. అయినా కానీ నేను ధ్యానం చేస్తామని అక్కడ చెప్పుకొని వచ్చినాము, ఇక్కడికి వచ్చేసరికి అబ్బబ్బా అనుకుంటాను అనమాట. అట్లా అక్కడేమో తీసుకొని వచ్చినాము. ఇట్లా వాళ్ళందరూ ఉన్నా కూడా చూడు, నేను ఛాలెంజ్ చేసి ధ్యానం చేస్తాను, ఎట్లా పరిస్థితులు నాకు ఉన్నాయని వచ్చినాం అనమాట. ఇప్పుడు అవి ఎదురైతే ఉన్నాయి కాబట్టి మన పని మనం చేసుకుంటా పోవడమే, కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఏమున్నా కానీ మాస్టర్స్ కి చెప్పుకోవడమే, నా సాధన బాగా జరిగేలా చేయండి అని వాళ్ళని ఇన్వైట్ చేసుకొని, మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకొని చక్కగా సాధన చేయడమే. అప్పుడు ఏమవుతుంది అంటే మనము నేను చేస్తాను అనేది కాదు, నా చేత చేయబడుతోంది, నేను కాదు చేసేది, నేను ఆత్మను, ఇక్కడ నేనంటూ ఏమీ లేదు, చేసేది నేను కాదు, నా చేత చేయించబడుతోంది, నా ప్రణాళికే అది, నేను దానికోసమే వచ్చా, దాని తర్వాత ఇంకేమైనా కానీ. ఈ హెడేక్ కొంచెము బాగా వస్తుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే లోపల మొత్తం ఎయిర్ అంతా బ్లాక్ అయిందంటే తలనొప్పి నుంచి, నడుము నొప్పి నుంచి, మధ్యలో నడుము భాగం దగ్గర నుంచి, మధ్యలో మోకాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ పెయిన్స్ వస్తాయి సార్. ఈ కళ్ళు రెడ్ అవుతున్నాయి మేడం, వస్తాయి. కళ్ళు కూడా అది వాతావరణము మారడం వల్ల అవన్నీ మీకు చూపిస్తుంది సార్. మొత్తం క్లైమేట్ ఏదైతే చేంజ్ అయిందో ఒక్కసారిగా ఆ ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది. ఇప్పుడు నిన్న చెప్పాను కదా, నేను ఏదైతే ముద్ర, ఇలా ముద్ర పెట్టుకోండి. ఇది ఏమంటే హీట్ తగ్గించేస్తుంది ముద్ర. మన లోపల ఉండే చిట్కెన పైకి పెట్టుకోవాలి, మిగిలినవన్నీ ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవడము. ఇది హీట్ తగ్గిస్తుంది. పెట్టుకోండి, మిగిలిన వేళ్ళ మీద పెట్టుకోవాలి. దీనివల్ల హీట్ అనేది తగ్గిపోతుంది, మీకు వేడి అనేది బాగా తెలుస్తుంది. ఈ రంగనాథ్ సార్ చెప్పాడు మేడం, యూరిన్ థెరపీ.
యూరిన్ థెరపీ ఉంటుంది కదా, యూరిన్ థెరపీ చేయాలి. చేస్తున్నా మేడం. అది వాడుతున్నా కానీ మంచిగా ఉంటుంది మేడం. అవును, యూరిన్ థెరపీ చేస్తే ఎలా అంటే ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అలసట రాదు మనకు అస్సలు. ఎనర్జీ ముందు ఫుల్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసినా లేదు లంచ్ చేసినా కాసేపు అట్లా నడుము వాలుద్దామా అనిపించేది. ఇప్పుడు అదే. పొద్దున్నే చీకట్లో ఎప్పుడు లేస్తే తిరిగి రాత్రి క్లాస్ అయిపోయేంత వరకు నడుము వాల్చేది కూడా ఉండదు నాకు కూడా. అంటే ఎనర్జీగా ఉంటుంది శరీరము, అలసట ఉండదు. ఇప్పుడు ఎట్లా చేయండి మధ్యాహ్నం సార్, ఉంటుంది చేయండి. మేడం, మధ్యాహ్నము తిన్న తర్వాత కొంచెం బెస్ట్ పడుకోవడానికి ఒక రెండు పడుకోవచ్చు మేడం. మధ్యాహ్నం పడుకోవచ్చు, పడుకోకూడదు అని ఏం లేదు, పడుకోండి. అయితే నేను నైట్ చెప్పేది ఏంటంటే అప్పుడు అనిపించేది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నైట్ నిద్ర అసలుకి లేట్ వస్తుంది, రావట్లేదు మేడం. 2 దాకా రావట్లేదు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ బాడీలో ఎక్కువైనా కూడా నిద్ర రాదు. అదే 12 దాకా రావట్లేదు. మనము ధ్యానం చేసి అప్పుడు ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని సాధన చేయొచ్చు. లేదు అంటే ఏదైనా ఒక జపం లాగా తీసుకొనైనా చేయొచ్చు. ఓం నమ శివాయ. అప్పుడు జపం ఏం చేస్తుంది అంటే మనం ఒక జపం చేయాలి అని పోతే అది చెయ్యనీయకుండా ఆపేస్తుంది నిద్ర. మనసు ఏం చేస్తుంది, నిద్ర వచ్చేలా చేస్తుంది, ఆ జపాన్ని జరగనీయకుండా చేస్తుంది అన్నమాట. మనకేం కావాలా, నిద్రే కావాలి కాబట్టి అప్పుడు ఆ జపం చేస్తా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. నిన్న పద్మావతి మేడం ఉంది కదా తెనాలి, అది ధ్యాన జగత్ దాంట్లో ఒకటి చెప్పారు మేడం. అది బాగుంది, అది నిన్న వచ్చింది వీడియో. ధ్యాన జగత్ పత్రిక వచ్చిందా? పత్రిక అది ప్రతి ఒక్కరూ తెప్పించుకొని దాంట్లో ఉండే జ్ఞానాన్ని తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దాంట్లో కాదు మేడం, ఈమె మేడము వచ్చింది అన్నట్టు. అవును, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను అందరికీ చెప్తున్నాను, ఆ పత్రిక అనేది ప్రతి ఒక్కరూ కూడా తెప్పించుకొని చదవడము అనేది చేయాలి. ఒకసారి తీసుకుంటా మేడం, కానీ అది కాదు మేడం. ఇప్పుడు జూమ్ ఉంటాయి కదా మేడం, జూమ్ లో వచ్చింది అన్నట్టు, ధ్యాన టీవీలో వచ్చింది నిన్న. అది ఏంటంటే ఒక్క నిమిషం చెప్తాను. నేను చిన్న విషయం అడగొచ్చా అండి? సాంబయ్య గారు అన్మ్యూట్ చేసుకోలేదు, ఇంకా రియల్మీ కూడా అన్మ్యూట్ చేసుకోలేదు. ఇంతసేపు క్లాస్లో ఉన్నారు అంటే మీరందరూ చాలా ఎన్లైట్మెంట్ మాస్టర్స్ అండి, ఊరికే కాదు. దయచేసి వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, ఏదో ఒకటి మాట్లాడండి. లలిత గారు, అమ్మా వెళ్ళిపోయారు. ఎస్ మేడం. రామస్వామి గారు ఎవరండి? మనకి మొన్న ఇప్పుడు వశిష్ఠ గౌతమిలో అమౌంట్ పంపించాలంటే రామస్వామి గారి పేరు వచ్చింది. రంగస్వామి. ఓ రంగస్వామి గారా? అంటే ఎవరండి? సార్ పేరే అది. రంగస్వామి. ఓ మేము మామూలుగా నాకైతే తెలిసిన దాన్ని బట్టి నేను వశిష్ఠ గౌతమి కానీ ఎక్కడైనా కూడా అన్నదానం అంటే వాళ్ళు ఇచ్చిన నంబర్కి పంపిస్తాను. మొన్న మన నంబర్ కూడా వచ్చింది, కానీ చూస్తే రంగస్వామి గారు అని ఉంది. వీళ్ళెవరో తెలియదు నాకు అని నేను పంపించలేదు. రేపు మళ్ళీ 11th 12th ఉంది కదా, అప్పుడు పంపించవచ్చులే అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఓకే, అదే రంగస్వామి సార్ పేరు అది. ఓ సార్ పేరే రంగస్వామి పేరు. అందరికి రంగనాథ్ అని తెలుసు.
అదే రంగనాథ్ గారని విన్నా కానీ నేను రంగస్వామి గారని వెళ్ళలేదు. అయ్యో ఇది ఎవరిదోనో ఏంటో ఎవరికి వెళ్తుందో అనుకుని కొంచెం ఆలోచించాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు అంటే ప్రతిరోజు మనము ఇలా ప్రోగ్రామ్ మామూలుగా శనివారము ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. అందులో ఏదో ఒకటి మనము శ్లోకాలు, భజనలు, లేదు పాటలు, పద్యాలు, ఇట్లా ఏదో ఒకటి అంటే సరస్వతి తత్వంతో ఉంటామన్నమాట. కళలను ప్రోత్సహించడం అనేది ఇక్కడ మనం ఒకవేళ పెట్టినా కూడా ఇలాగే వీడియోస్ ఆన్ చేసుకోకపోవడం ఏదో ఒకటి, కానీ ఒక కాన్సెప్ట్ అనేది పెడితే ఖచ్చితంగా దాని మీద ఒక 10 మంది మాట్లాడతారు, చెప్తారు, వాళ్ళలో మొదలవుతుంది ఇది అని అనిపించి నాకు నా ద్వారా చేయించబడిందండి ఇది. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను వదిలిపెట్టకండి. భగవద్గీతను ప్రతిరోజు ఒక శ్లోకమైనా సరే చదవండి, అందరితో చదివించండి, నేర్చుకోండి. అందరూ కూడా దీన్ని సాధన చేయండి. థ్యాంక్ యూ. సాంబయ్య గారు ఇప్పుడు అన్ని మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, సాంబయ్య గారు అన్మ్యూట్ అయ్యారు, తర్వాత మీరు చెప్పండి సార్. చెప్పండి సాంబయ్య గారు. సార్ సాంబయ్య గారు హలో మాట్లాడారు, చెప్పండి సార్. మేడం గారు, ప్రసాద్ సార్ ఆగు అన్నాను సార్. ప్రసాద్ గారు మా సర్దకుడే సార్. ఓకే ఓకే, చెప్పండి సార్. సాంబయ్య గారు మాట్లాడండి. అనుభవం చెప్పు సామన్న. నేను చెప్తున్నా అంటే ఇక మీరు వస్తాను మేడం గారు అని చెప్తున్నా. ప్రసాద్ గారు మీకే చెప్పాను సాంబయ్య గారు, మిమ్మల్ని మాట్లాడమన్నాను. మేడం గారు, నాకు ఈ సెల్ అనేది నాకు ఎక్కువ చదువు లేదు కాబట్టి అన్మిట్ చేయడానికి రాలేకపోవడం, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి చెయ్యలేక అనిపిస్తుంది. మా బిడ్డ గారు వచ్చిన హైదరాబాద్ నుంచి, బిడ్డకి ఇది కొద్దిగా అన్మిట్ చేయని చెప్పాను, చేసింది. మేడం గారు, నా అనుభవం నాకు బాగానే బాధాకరంగా ఉండే చాలా నుంచి. ఇప్పుడు నేను ఒక 9 నెలల నుంచి జ్ఞానానికి ప్రసాద్ మాస్టర్ గారే మాకు జ్ఞానం మాస్టరు, వెంకటేశ్వర మాస్టర్ అని చెప్తాడు. ఆయన లేనప్పుడల్లా ప్రసాద్ మాస్టర్ గారే మొత్తం మా వాల్మీకి జ్ఞాన మండలిలో, మాది కాజ్పేట దగ్గర మడికొండ, దాంట్లో జ్ఞానం చేస్తాము ప్రతిరోజు. మేడం గారు చెప్పండి సార్. చేస్తాము. నాకు చాలా తలదిప్పుడు ఉండేది, తలదిప్పుడు మెడ పట్టి ఉండేది, దానివల్ల నడవలేకపోయేది, తల తిరుగుతూ ఉండేది. అలాంటిగా జ్ఞానం ఆ ప్రసాద్ మాస్టర్ గారే జ్ఞానంలో నువ్వు జైన్ కాండి అని చెప్పడం వల్ల జైన్ అయిన తర్వాత నేను ఏ హాస్పిటల్ పోకుండా కూడా నాకు ఆ జ్ఞానం చేస్తుంటే తలదిప్పుడు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ సక్సెస్ అయ్యి బాగానే ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తుంది నాకు. ప్రతిసారి కూడా ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది నాకు. మా ఫ్యామిలీ, నేను స్కూటర్ వెళ్తుంటే వెళ్ళి వస్తుంటే లారీ యాక్సిడెంట్ జరిగి పడ్డ తర్వాత ఆమెకు జబ్బ ఫ్రాక్చర్ అయింది. నాకు కొద్దిగా జబ్బకు నొప్పి వచ్చేసింది, కీలు నొప్పి. దాని తర్వాత లేచి నన్ను వేరే లేపినప్పుడు నేను మొక్కాను, పత్రిక సార్ గారే ఇంకా నీకు 2 పిల్లలు ఉన్నారు పెళ్లికి అని చెప్పి ఆ దేవుడే మమ్మల్ని కాపాడిండు. వాళ్ళ పిల్లలకి పిల్లని ఇవ్వకుండా ఆరోగ్యం మమ్మల్ని కాపాడిన పత్రిక సారు నాకు ఇప్పటి వరకు ఆ జ్ఞానంలో జైనా నుంచి ఏ ఆటంకాలు, ఒకసారి బిల్డింగ్ నుంచి కింద నా మధ్యలో నుంచి ఉష్కల దెబ్బ తాకలేదు. ఒకసారి లారీ యాక్సిడెంట్ అయింది, అది ఇట్లా బసాయించిన. ఒకసారి మళ్ళా దీపావళి పండుగ బూజులు దొరుకుతుంటే స్టూల్ జారి కూడా మీద నుంచి అప్పుడు దెబ్బ తప్పింది. ఇలాంటి జ్ఞానంలో జైన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా సహకరించి ఆ ప్రతిసారి గురువు గారు మాకు చాలా, నాకు జ్ఞానం నుంచి బాగా అనుభవాలు. ఏదైనా నాకు నమ్ముకున్నది, నాకు ఆరోగ్యం సహకరించకపోయేది, జ్వరం లాగా ఉండేది, ఆరోగ్యం సహకరించకపోయేది. ఏ పని చేసినా అరిష్టం అనిపించదు.
దెబ్బ తాకిన కాడ నొప్పి వస్తుంది, పని చేసిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది దాని అంతటా అదే. టాబ్లెట్స్ కూడా ఒకరోజు టాబ్లెట్స్ ఉచితంగా టాబ్లెట్స్ వేయిస్తుండ్రు మా మడికొండ గ్రామంలో. జిల్లా కలెక్టర్ నుంచి పిలిపించి మందులు ఇస్తుంటే నేను ఆ జ్ఞానంలోకి వచ్చింది కదా, నేను ఇక పుణ్యానికే కదా వేసుకుందాం, అది ఇది తీసుకుందాం అని చెప్పి మాట్లాడండి సార్. సాంబయ్య గారు, టాబ్లెట్స్ వేసుకున్నాక నొప్పి జ్ఞానంలో ఇస్తుంది, జ్ఞానం అంటుతలేదు. ఇంట్లోకి వస్తే ఇంట్లో కూర్చున్న జ్ఞానం ఉంటుంది, అక్కడ ఉంటుంది. తప్పైంది. వాయిస్ రావడం లేదు సార్, దగ్గరగా పెట్టుకోండి. రోజు నువ్వు మళ్ళీ ఎట్లా వేసుకున్నావు, తప్పైంది సార్ వేసుకోను అని చెప్పి ఆ టాబ్లెట్స్ అన్ని అక్కడనే పెట్టేసిన. ఇప్పటి వరకు కూడా ఆ జ్ఞానంలో చేయడం నుంచి నాకు చాలా సౌకర్యం, ఆరోగ్యాలు బాగుంటున్నాయి మేడం. నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మేడం. ఇంకా చెప్పాలంటే కొన్ని ఇక కింద మీద చెప్పుకుంటూ వచ్చిన. ఇది ఫస్ట్ మేడం నేను మాట్లాడు, నాకు అన్ని చేయరాక అట్లా పోతుంది నాకు. ఓకే, నేర్చుకోండి. ఇప్పుడు మీ పాప ద్వారా అది ఎలా చేయాలో నేర్చుకోండి. ముందు ముందు క్లాసుల్లో మాట్లాడడానికి ఉంటుంది. ప్రసాద్ మాస్టర్ గారే ఎక్కువ నాకు అనుభవం ఇలా జ్ఞానానికి రప్పించింది. ఆ సారే ఆదివారం నేను జ్ఞానం ఏంది పోయిన 15 రోజుల దాకా కాళ్ళు గుంజుడు ఇవి రాకపోయి ఆళ్ళ పోయినాక అసలే సహకరించకపోయింది. అట్లనే ఇక నేను సిటీ స్కానింగ్ పోతా, నా తల తిప్పుతుంది. ఇక నేను హాస్పిటల్ వెళ్ళి అనుకున్నోని సరేలే ఒకసారి ఈ జ్ఞానం అయితే చేస్తానా, మరి ఇది పని చేసింది అది పని చేసింది ఏది తెలియదు. నేను ఎందుకు ఇంకొక 10 రోజులు చూసినాక తర్వాతనే ఈ సిటీ స్కానింగ్ తీసుకుంటానని చెప్పి అనుకొని 10 రోజులు ఆగినాను. ఆగిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది, నొప్పులు ఇవి అన్ని క్లియర్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆత్మతో అనుకున్నానో అది నాకు సక్సెస్ అయిపోయింది మేడం, బాగుంది. ఇక అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం పెరిగిపోయింది. కడతాలు కూడా వచ్చిన మేడం, మీ ఇద్దరు ప్రసాద్ సార్తో నేను కడతాలు కూడా వచ్చినాను. అప్పుడు విజయవాడ అది కడతాలు పోయినా, విజయవాడ మీటింగ్ కూడా అటెండ్ అయినా మేడం. అవునవును, చాలా గొప్ప విషయం సార్. మీకోసం చూసాను చూడండి మేడం, ఎన్ని మార్పులు వచ్చాయో. బాగా వచ్చినాయి మేడం మార్పులు. చెప్పాలంటే ఇక అవి నాకు వీడియో ఆన్ చేయలేక రాక ఇవన్నీ చెప్పలేకుండా ఆగిపోతున్నా. కానీ ఎప్పటికప్పుడు జరిగినాయన్నీ నాకు భలే ఇన్ని దెబ్బలు తప్పించుకున్నానంటే అన్ని దెబ్బలు 3-4 యాక్సిడెంట్లు, 3-4 దెబ్బలు ఏ కాలు రెక్కిరగకుండా కూడా పడ్డా కూడా దక్కిపోయినాను నేను భూమి మీద. అది నా అనుభవం. అది అద్భుతాలు అంటే అట్లా ఉంటాయి, ధ్యాన అనుభవాలంటే అట్లా ఉంటాయి. ఇదే సాధన చెయ్యండి చక్కగా, ఇంకా నలుగురితో చేయించండి. ఇప్పుడు సార్ ద్వారా మీరు తెలుసుకున్నారు కదా, మీ ద్వారా ఇంకా ఎంతో మందికి తెలియాలి. ఆ గురువుగా మాట్లాడండి సార్. సాంబయ్య గారు, ఆయన మాటతోని అన్ని అన్మ్యూట్ చేస్తాను కూడా చెప్తాడు నాకు. అక్కడ ఉండి నాకు చెల్లె కల్పిస్తాడు, నేను చూసుకొని చేయగలుగుతాను మేడం. ఇప్పుడు గొప్ప విషయం సార్. చెప్పండి, జయహో పత్రిజీ, జయహో పత్రిజీ, జయహో పత్రిజీ. ఎంత అద్భుతం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, ఇంకా 1+ సార్ వీడియో ఆన్ చేసుకున్నారు. మీ పేరేంటో ఒకసారి మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. అన్మ్యూట్ చేసుకోండి. 1+ అని ఉంది, వీడియో ఆన్ ఉంది కదా, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, వెంకట ప్రసాద్ గారు సార్. మేడం ఇంకొక థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన అనుభవాలు వచ్చాయి సార్. మీ మాస్టర్ గారికి చాలా చక్కగా ధ్యానం నేర్పించారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. మనం కడతాల్లో ఎప్పుడు మీ పాపతో నచ్చింది కదా మనం అప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అవును అప్పుడు సార్. మేడం యదా Yes, sir, చెప్పండి. యదా హి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానం ఆధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ కృషాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను అవతరించును. కృష్ణ పరమాత్మ తను ఎప్పుడెప్పుడు అవతారాన్ని తీసుకొని అధర్మము ఎప్పుడైతే రాజ్యమేలుతుందో ధర్మాన్ని రక్షించేందుకు నేను విచ్చేస్తానని చెప్పేటువంటి శ్లోకం ఇది. అలాగే సాధువులను రక్షించేందుకు, పరిత్రాణాయ అంటే రక్షణము కొరకు, సాధూనాం అంటే భక్తుల కొరకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును అని కృష్ణ పరమాత్మ. ఈ అవతార పురుషులు అంటే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని సవరించేందుకు పరమాత్మ అప్పుడున్నటువంటి నియమాలను సవరించేందుకు తాను అవతారాలు తీసుకొని వచ్చి ఆ యుగంలో ఉన్నటువంటి ఏవైతే ధర్మానికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నాయో వాటిని ఒకసారి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా సవరించి వెళ్ళేందుకు నేను అవతార పురుషునిగా వచ్చి ధర్మాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి భావంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించినటువంటి ఈ 2 శ్లోకాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన శ్లోకాలు తీసుకున్నారు, చక్కగా వివరణ ఇచ్చారు. అనంతకోటి ఆత్మీయ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ఎన్నో వేల నమస్కారాలండి. ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొన్నారు. ఈ భగవద్గీత శ్లోకం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చెప్పారు. కొంతమంది మేము ఇంకా మొదలు పెడతాము, చదువుతాము అనే అవేర్నెస్ కూడా రావడం జరిగిందండి. ఈ రకమైన జ్ఞానాన్ని, ఈ రకమైన ప్రోగ్రామ్ చేయించిన మాస్టర్స్కు ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం కూడా శనివారం రోజు మనము ఇలాగే భగవద్గీత శ్లోకాలు కానీ, వేమన పద్యాలు కానీ ఏదో ఒక దాంతో ముందుకు వద్దామండి. ఇలా ప్రతి ఒక్కటి మనం చేస్తూ పోతే, సాధన చేస్తూ పోవాలి. అందరికీ జ్ఞానం అందాలి. అలాగే మనలో ఎప్పుడు కూడా ఈ వాక్క్షేత్రం అనేది అలాగే ఉండిపోకూడదండి. ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి. మన లోపల ఉండే తీసుకుంటూ ఉన్నాము ఎక్కువ జ్ఞానాన్ని, కానీ పంచడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేద్దాము, ఈ రకంగా అయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. వరకు సెలవు. థ్యాంక్ యూ.